నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. ముఖ్యంగా కల్తీ కల్లు తాగిన కుటుంబ సభ్యులైతే మనతో పాటు ఉన్నారు. అసలు ఎక్కడ కల్తీ కల్లు తాగారు? అసలు ఎట్లా అనారోగ్యం పాలయ్యారు? ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడ కల్తీ కల్లు తాగారు? అసలు ఏం జరిగింది? వీకర్ సెక్షన్ అని ఒక మూడు గుళ్ళు ఉంటాయండి. అక్కడ తాగాడంట మా హస్బెండ్. తాగి వచ్చినప్పటి నుంచి మోషన్స్ కంటిన్యూగా నైట్ అంతా మోషన్స్. మార్నింగ్ 5 నుంచి వామిటింగ్స్. అసలు ఏమి తాగినా కూడా బయటికి అట్లా వచ్చేసింది. చాలా సివియర్ అంటే ఇంకా ఒక 10 మినిట్స్ అయితే చనిపోయేవాడండి. అట్లాంటిది సడన్గా మేము అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. ప్రతిమ హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఫస్ట్. అతనికైతే ప్రైవేట్లో కూడా డబ్బులు అయ్యాయి. ఆయన అక్కడ డయాలిసిస్ చేయాలి, 2 కిడ్నీలు పాడయ్యాయి అన్నారు. ఇంకా మేము తట్టుకోలేమని చెప్పేసి గాంధీకి తీసుకొచ్చామండి. గాంధీకి తీసుకొచ్చినాక కూడా గాంధీ దగ్గర పోలీసులు అన్నారు, అమ్మ ఇక్కడైతే కాదు నిమ్స్కి వెళ్ళి చూపిస్తాము అని పోలీసులు వచ్చి మాట్లాడారండి. పోలీసుల వల్ల మేము ఇక్కడ నిమ్స్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయనకైతే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఆయన అయితే నిన్నంతా చాలా పిచ్చిగా ఒక విధంగా ప్రవర్తించడము, అసలు చాలా సఫర్ అయిపోయామండి. అసలు 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు అతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏందండి? ఇప్పుడు చేసే అతనే. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏం కావాలండి చెప్పండి? అంటే ఎంత వయసు ఉంటుంది సుమారుగా? 35 ఇయర్సేనండి. 35 ఇయర్సే. ఏం పని చేస్తారమ్మా? ఆయన అదేంది దాంట్లో చేస్తాడు, ర్యాపిడో చేస్తాడండి. మళ్ళీ వేరే వర్క్ చేస్తాడు. ర్యాపిడో ప్లస్ ఇంకొక 2 వర్కులు చూసుకుంటాడు అనమాట. అట్లని ఇప్పుడు అతనే ఇలా అయిపోతే మా పరిస్థితి ఏం కావాలండి? 2 ఆడపిల్లలే, మళ్ళీ చిన్న పిల్ల అండి మా పాపకు కూడా. మాకేమన్నా గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలండి. ఏమన్నారమ్మా ఇప్పుడు డాక్టర్లు? ఏమన్నారు ఈ కల్తీ కల్లు తాగడం వల్ల? అన్నారు అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అన్నారండి. ఇంకేం చెప్పాలి? ఇంకంతకు మించి 2 కిడ్నీలు ఫెయిల్ అయితే అతను ఇప్పుడు 35 ఇయర్సే. తన లైఫ్ ఏం కావాలి? తన కుటుంబం ఏం కావాలండి చెప్పండి? ఇట్లాంటి కల్తీ కళ్ళు అమ్మే వాళ్ళ షాపులన్నీ క్లోజ్ చేయాలండి. అది సుమారు ఎంతమంది కల్తీ కల్లు వాళ్ళు వచ్చారమ్మా? ఇక్కడైతే చాలా మంది అయితే 13 మెంబర్స్ వరకు అయితే వచ్చారండి. ఒక్కొక్కరికి అయితే 1,70,000 ప్రైవేట్లో పెట్టాము. 2 లక్షలు కూడా పెట్టినా ఇంకా వాళ్ళకి టాయిలెట్ కూడా రావట్లేదండి. అసలు వాళ్ళు చాలా ప్రాబ్లంతో ఉన్నారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది కళ్ళు తాగిన వాళ్ళే ఉన్నారు. వెంట చనిపోతూనే ఉన్నారండి. అసలు మాకు కూడా చాలా భయం వేస్తుంది. ఒక ఫోన్ వచ్చింది అనగానే టెన్షన్ అయిపోతుంది. మేము అంత టెన్షన్తో ఉన్నామండి. పిల్లల్ని పెట్టుకొని అటు తిరిగి ఎటు తిరగలేక అసలు మా సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉందండి. భయంతోనే బ్రతుకుతున్నాం మేము. ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చి మీకు భరోసాగా ఎవరైనా నిలబడ్డారా? ఎవరు ఇవ్వలేదండి ఇప్పటివరకు. ఎవరు ప్రజాప్రతినిధులు రాలేదు. కానీ కాకపోతే పోలీసులు అయితే వచ్చి మేము చూసుకుంటామని అయితే ఇక్కడైతే నిమ్స్లో పెట్టారండి. మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామన్నారు. నిమ్స్కి అయితే మేము వచ్చామండి. మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? అసలు మీకు ఏం కావాలి? మా కుటుంబం ఎందుకంటే 2 కిడ్నీలు పాడేయాలంటే తను ఏం చేయలేని పరిస్థితి కదండి. మా కుటుంబానికి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా. మాకు వాళ్ళ ఆర్థిక సహాయం మాకు ఏదన్నా చేయాలండి. మస్తు బాధపడుతున్నా మేమైతే. వచ్చినోళ్ళు 2 కూడా పంపించకుంటే ఎట్లా ఫ్యామిలీ? ఎవరిని పంపిస్తలేరు, లోపలికి చూడనిస్తలేరు. ఈడ అంటే ఎట్లా దొబ్బుతుండ్రు మొగోళ్ళని ఆడోళ్ళని అడ్డం పెట్టి. వాళ్ళు ఎందుకు అడ్డం ఉండి పిరి ఉంటే మేము పోయి చూసుకొచ్చుకొని ఉంటాం కదా పక్కకి. వాళ్ళని అయితే ఏమన్నాం కదా, మాకు దేవుళ్ళు డాక్టర్లు అయితే. ఎప్పుడు తీసుకొచ్చారమ్మా? నిన్న తీసుకొచ్చినాం. నేను వీళ్ళ భర్తని మా భర్తని నిన్న నుంచి కళ చూడలేదా? చూడలే. నిన్న తెచ్చినారు, అందుట్లో వేసినారు, మమ్మల్ని బయటకు దొబ్బేసినారు. మా అబ్బాయి కూడా పోయినాడు. అది కాగితం చూపిస్తేనే పంపిస్తుండ్రు, లేకుంటే లేదు. ఆడ కూడా చూడనిస్తలేరు. ఏమన్నారు అసలు డాక్టర్లు? ఏమన్నా అన్నారు? ఏమన్నారేమో ఇంకా ఇంతవరకు తెలియదు సార్ మాకు. మటన్ పాడైనవి ఎంత పెట్టినా కూడా ఏమవుతుందో తెలియదమ్మా, మేమేం చెప్పలేము గ్యారంటీ అని చెప్పిండ్రు మాకు. అందుకని మేము అక్కడ వేసుకుపోతాం, మాతో డబ్బు లేదు అని చెప్పినాం అంతే. మరి ఎవరైనా వచ్చి మీకు మీ భరోసా? రాలేదు సార్, మాకు ఎవరు సాయం చేయలే, ఎవరు రాలే. ఇంతవారు అయింది కూడా సూతం దాండాన్ని కూడా ఎవరు రాలేదు. ఆడొకటే పోలీసులు నుండి ఆడికి వేసుకుపోండి అమ్మ, ఆడ అన్నీ ఉన్నవి మంచిగా చూస్తారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. సేమ్ ప్రాబ్లం ఉంది. ఏం లేదు, ఇద్దరు కూడా అదే మోషన్. అచ్చ నుంచి ఏం తగ్గలేదు, అంతే ఉంది. ఐబీపీ పెరిగిపోతుంది, బీపీ డౌన్ అవుతుంది అంతే. అంతకుమించి ఏం లేదు. వాళ్ళు ఏం చేసి ఎక్కడ తాగారు కల్తీ కళ్ళు? ఎక్కడ కళ్ళు? శంషాగూడ తాగారు. శంషాగూడ అక్కడ తాగారు. హౌజంపొడి శంషాగూడ అక్కడ తాగారు. ఎప్పుడు తీసుకొచ్చారు? మేము సోమవారం నైట్ తీసుకొచ్చినాం. ఇక్కడ ఉన్నాం. అక్కడ ప్రైవేట్లో జాయిన్ చేసినాం. ప్రైవేట్లో కలిసి ఇక్కడ తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు. ఇక్కడ పంపించారు. ఏమంటారు? ఏం చెప్తలేరు వాళ్ళు అంతే. ఏం చెప్తలేరు, చూస్తారు పోతారు, తగ్గుతుంది అంటారు అంతే. అది తగ్గలేదు, ఇంకింత సీరియస్ అవుతుంది పేషెంట్. 2, మా అక్క మా బావ. డాక్టర్ ఏమంటారు? డాక్టర్ చూస్తాను పోతాను, ఇంజక్షన్లు పెడతాను పెట్టగానే
వెళ్ళి చూసా ఇంతకుముందే వచ్చా అంతే ఉన్నారు